మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెను మార్పులు తీసుకువస్తుందని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. ఈ మేరకు ఆయన వికారాబాద్ జిల్లా కోటిపల్లి ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. ముదిరాజు కుటుంబాలు కులవృత్తిని ఆధారంగా చెరువుల్లో చేపలు పట్టుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నాయని చెప్పారు. గత ప్రభుత్వాలు మత్స్యకారులు సరిగ్గా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ రాష్ట్రం వచ్చింది నీళ్లు నిధులు నియామకాల పేరు మీద. మనం గత 10 సంవత్సరాల్లో చూసినాం ఎన్ని నిధులు వచ్చినావు, ఎన్ని నియామకాలు వచ్చినావు. విషయాలు చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 2 రోజులైనా తక్కువపడేటువంటి సందర్భం. కానీ ఈ రోజు మీద వర్షం మూడ ఉంది. ఈ రోజు మనం వదులుకుంటున్న చేపలు 10 సంవత్సరాలు చేపలు ఎన్ని వదిలినో ఎవరికి లెక్క తెలియదు. ఖాళీ DCMలు వస్తా ఉండే 1,00,000 చేపలు అని చెప్పేసి 1000 చేపలు వదిలి తూతు మంత్రంగా పోయే పరిస్థితి మనం గతంలో చూసినాం. మీరందరికీ ఒక విషయం చెప్తా, సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మొదటిసారి చేపల కులమోనికి చేపల మంత్రి ఇవ్వడం ఇది మొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మనకి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు సహజంగానే కుల బాంధవులందరూ కూడా ఆలోచన చేస్తారు. అరే మా ఓడు వచ్చిండు ఈసారి చేపలు ఎట్లు ఇస్తారో చూద్దామని కొందరు, అరే మంచిగా ఇడిస్తారు ఇంకొందరు, ఇడవకపోతే అదో ఇదో మాట్లాడదామని ఇంకొందరు, ఇట్లా రకరకాల ఆలోచన విధానం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ వేదిక ద్వారా నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, బడ్జెట్ అలొకేషన్ అనేది మార్చిలో అవుతుంది, తర్వాత మళ్ళీ మార్చిలోనే అవుతుంది. మధ్యలో ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ కాదు. పోయినసారి చేపలకు సంబంధించినటువంటి కొన్ని డ్యూస్ ఉంటే ఆ డ్యూస్ కోసం మా సాయి గారు పోయి అడిగినప్పుడు 19 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. నేను మంత్రి అయినా నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి